చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని వాటి తొడిమెలని తీసుకోవాలి. ఇలా తొడిమెలు తీసుకున్న తర్వాత వాటిని ఘాట్లు పెట్టుకోవాలి. ఆ ఘాట్లని ఈ విధంగా పెట్టుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత లోపల ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. బెండకాయకి ఎక్కువ పురుగు పడుతుంది కదా, ఒకసారి మొత్తం ఇలా చూసుకోవాలి. అన్నిటిని అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులోకి మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, మిరియాల పొడి, అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బెండకాయలకు అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా లోపలికి వెళ్ళేటట్లు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ నేను డీమార్ట్లో తీసుకున్నాను, ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు చూడండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలు మనం మసాలా పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ అలా వేసేసుకోవడమే. ఈ బెండకాయ ఫ్రైని మనం హైలో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. సిమ్లో పెడితే బెండకాయ నుండి జిగురు వచ్చేస్తుంది. అలా మూత పెట్టుకొని కొంచెంసేపు అయ్యాక దాన్ని రెండో వైపు తిప్పుకోవడమే. ఇలా తిప్పుకున్న తర్వాత మంచిగా వేగిపోతుంది. వేగిపోయే టైంలో కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఇలుకలు వేసుకొని ఇంకొంచెం సేపు వేగించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుంది. పప్పుచారు, పెరుగు అన్నంతో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.